హలో అండి, అందరికీ నమస్కారం. ఈ నెల జూన్ 26 నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఈ ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు. వారాహి దేవిని పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే గట్టెక్కిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి. ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులను జరుపుకుంటారు. ఈ నెల జూన్ 26 నుండి జూలై 4వ తేదీ వరకు ఆషాఢ నవరాత్రులు రాబోతున్నాయి. మొత్తం 9 రోజుల పాటు వారాహి నవరాత్రులను జరుపుకుంటారు. వారాహి అమ్మవారు చాలా మహిమ గలది కాబట్టి ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించాలి, ప్రతి ఒక్కరూ సులభంగా చేసుకునే చాలా శక్తివంతమైన పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. జూన్ 26 నుండి జూలై 4 వరకు వారాహి నవరాత్రులు. ఈ 9 రోజులు అమ్మవారిని పూజించవచ్చు, లేదా ఈ 9 రోజుల్లో ఏదైనా ఒక రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా వారాహి దేవికి పూజ చేసి చూడండి. వారాహి అమ్మవారిని ఒక్కరోజు పూజించినా సరే ఆ అమ్మవారి చల్లని చూపు మన కుటుంబం పైన పడుతుంది. వారాహి దేవిని పూజించేవారు వారాహి అమ్మవారి ఫోటోను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. వారాహి అమ్మ ఫోటోని తెచ్చుకోలేని వారు లక్ష్మీదేవి చిత్రపటం ఉన్నా సరిపోతుంది. అలాగే పసుపుతో గౌరీదేవి ప్రతిరూపంగా తయారు చేసి కుంకుమ బొట్లు పెట్టి వారాహి అమ్మ స్వరూపంగా భావించి ఇంట్లో పూజలు చేసుకోవచ్చు. వారాహి దేవిని ఏ రూపంలోనైనా పూజించవచ్చు. ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని వారాహి దేవి చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టుకోవాలి. ఈ వారాహి నవరాత్రుల్లో సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల మధ్యలోనే అమ్మవారిని పూజించుకోవాలి. ఏదైనా పూజ ప్రారంభించే ముందు గణపతిని పూజించడం ఆచారం కాబట్టి ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని వారాహి దేవిని పూజించాలి. వారాహి అమ్మవారిని పూజించే ముందు అమ్మవారికి మీ సంకల్పం చెప్పుకోవాలి. మీ పేరు, గోత్రం, పేరు, నక్షత్రం చెప్పి వారాహి అమ్మవారి అనుగ్రహం కోసం, మీ కోరికలు నెరవేరడం కోసం ఈ నవరాత్రి పూజ చేసుకున్నానని అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి. ఇంట్లో వారాహి దేవిని పూజించాలంటే ఆడవాళ్ళు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఈ వారాహి నవరాత్రుల్లో తప్పనిసరిగా నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలాగే ఇంటి గడపలకు తప్పకుండా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి. ఈ వారాహి నవరాత్రుల్లో కలకలలాడుతున్న గుమ్మాన్ని చూసి అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించేవారు పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి. పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. ముఖ్యంగా వారాహి అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి. వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారిని పూజించే స్త్రీలు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని అలంకరించుకోండి. వారాహి దేవిని నిండుగా అలంకరించుకొని వారాహి దేవికి తాంబూలం సమర్పించి అమ్మవారి ముందు ఒక దీపం వెలిగించండి. దీపం ప్రమిదకి కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయండి. ఇక అమ్మవారి పూజలో నైవేద్యంగా దానిమ్మ పండ్లను నివేదించవచ్చు. మీకున్న స్తోమతను బట్టి ఎన్ని నైవేద్యాలైనా అమ్మవారికి సమర్పించుకోవచ్చు. ముఖ్యంగా అమ్మవారి పూజలో బెల్లం పానకం మాత్రం తప్పనిసరిగా ఉండాలి. బెల్లం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది కాబట్టి బెల్లం పానకాన్ని అమ్మవారికి నివేదిస్తే అమ్మవారు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనకవర్షాన్ని కురిపిస్తుంది. ఇక అమ్మవారిని పూజించే సమయంలో ఒక శక్తివంతమైన వారాహి మంత్రాన్ని చదివితే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం వారాహి హరి ఓం. ఈ నవరాత్రులు మొదలైనప్పటి నుండి ప్రతిరోజు ఈ మంత్రాన్ని 9 సార్లు చదవండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అలాగే వారాహి దేవుణ్ణి పూజించేటప్పుడు పూజ గదిలో తప్పనిసరిగా ఒక రాగి చెంబును పెట్టుకోవాలి. రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఈ నవరాత్రులు పూర్తయ్యే వరకు ఈ 9 రోజులు రాగి చెంబులో ఉన్న నీటిని మారుస్తూ ఉండాలి. అదేవిధంగా వారాహి అమ్మవారి పూజలో అమ్మవారికి
ఒక జాకెట్ ముక్కను కానీ ఒక చీరను కానీ సమర్పించండి. అమ్మవారికి పెట్టిన ఈ చీరను మీరు కట్టుకోవచ్చు. లేదంటే ఎవరైనా ముత్తైదువుని పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి తాంబూలం సమర్పించి ఆ వస్త్రాన్ని ఇవ్వచ్చు. చివరిగా అమ్మవారికి హారతి సమర్పించి నమస్కారం చేసుకొని మీ మనసులోని కోరికలను అలాగే మీకున్న కష్టాలన్నీ అమ్మవారికి చెప్పుకొని 5 ప్రదక్షిణలు చేసి పూజను ముగించుకోవచ్చు. ఇక అమ్మవారికి తప్పనిసరిగా ధూపం వేయాలి. అమ్మవారి పూజలో ధూపం చాలా ముఖ్యమైనది. అలాగే ఎన్ని పూజలు చేసినా మీ కష్టాలు తీరడం లేదని బాధపడేవారు ఈ వారాహి నవరాత్రుల్లో తప్పనిసరిగా చాలా శక్తివంతమైన అమ్మవారి బీజమంత్రాన్ని చదవండి. మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆ మంత్రం ఏమిటంటే హైం క్లీం సౌ. ఈ మంత్రాన్ని 11 సార్లు చదవండి. ఏదో ఒక రూపంలో మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అదేవిధంగా ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి తప్పనిసరిగా ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండేవారు పాలు అలాగే పండ్లు తినవచ్చు. వారాహి అమ్మవారిని చాలా నిష్టగా పూజించాలి. మీకు ఎన్ని సమస్యలున్నా సరే ఈ వారాహి నవరాత్రుల్లో ఒక్కసారి వారాహి అమ్మవారిని పూజించండి. మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ 9 రోజులు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి. మధ్యాహ్నం సమయంలో పొరపాటున కూడా నిద్రపోకూడదు. ఈ వారాహి నవరాత్రుల్లో 9 రోజుల పాటు ప్రత్యేకంగా అమ్మవారిని పూజించలేని వారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి పూజ గదిలో ఒక దీపం వెలిగించి వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఈ వారాహి నవరాత్రులు పూర్తయిన తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని ఏం చేయాలనే సందేహం రావచ్చు. వారాహి అమ్మవారి ఫోటోను మీ పూజ గదిలో పెట్టుకోవచ్చు. లేదా మీ దగ్గరలో ఉన్న ఏదైనా నదిలో అమ్మవారి పటాన్ని నిమజ్జనం చేయండి. ఈ విధంగా ఈ వారాహి నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని పూజిస్తే కష్టాలు తీరిపోయి కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.